మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గోపాలపురం మండలంలోని వేళ్ల చింతలగూడెం గ్రామంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఈ దెబ్బతో గ్రామంలోని దాదాపు 30 ఇళ్లు దెబ్బతిన్నాయని బాధితులు వాపోయారు. గాలి తీవ్రతకు పూరుగుడిసెలు, పక్క ఇళ్ల రేకులు ఎగిరిపోయాయని, చెట్లు, కరెంటు స్తంభాలు ఇళ్ల మీద పడిపోయాయని స్థానికులు చెప్పారు. వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారడంతో గ్రామస్తులు భయంతో కమ్యూనిటీ హాల్కి తరలివెళ్లి రాత్రంతా అక్కడే తలదాచుకున్నారు. ఈ ఘటనపై గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి హెల్త్ క్యాంపు నిర్వహించి గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈదురు గాలుల కారణంగా ప్రాణ నష్టం జరగలేదని, జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నట్లు ఎంఆర్ఓ అజయ్ బాబు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం 7 గంటలకి వాతావరణ ప్రభావం వల్ల చాలా విపత్తు జరిగిందండి. మా పేటలో చాలా ఇళ్లు కూడా ధ్వంసం అయిపోయినాయండి. మొత్తం చెట్లు ఇరిగిపోయి, కరెంటు స్తంభాలు కోల్పోయినాయండి. మొత్తం ఇళ్ల మీద చెట్లు పడిపోయినాయండి. ఇల్లు పైకప్పులు కానీ, ఇంటి కప్పులు కానీ మొత్తం కూడా ఎక్కడెక్కడ మొత్తం పగిలిపోయినాయండి. రాత్రి మొత్తం అందరూ కూడా నిరాశలు అయిపోయామండి. ఎక్కడ పడుకోవాలో ఏం చేయలేదు, కరెంట్ లేదండి, వండుకోవడానికి తిండి తిప్పలు లేవండి. వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా నిరాశలు అయిపోయారండి. ఆ టైంలో మన గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారండి. సహకరించి భోజన వసతులు కల్పించారండి. తెల్లవారు ఉదయాన్నే అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వచ్చారండి. ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు అందరూ వచ్చారండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాకు సహాయం చేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే అన్ని స్పందించి అన్ని డిపార్ట్మెంట్ల వారు మాకు పంపించి భోజన వసతులు గ్రామ అధికారుల ద్వారా మాకు పంపించారండి, టిఫిన్ పంపించారండి. మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఇంకేంటంటే తొందరగా మాకు ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఆ నష్టపరిహారం అంటే ప్రాణాపాయం అయితే ఎటువంటిది లేదండి. ఎందుకంటే ఆస్తి నష్టం చాలా మటుకు జరిగిందండి. దాని విషయమే స్పందించి ప్రభుత్వం వారు కానీ, ఎమ్మెల్యే కానీ మళ్ళీ వాళ్ళు ఉండడానికి ఆ తిండి తిప్పలు లేకుండా చాలా బాధపడిపోతున్నారండి. సహకారం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నామండి. నిన్న సాయంత్రం 7 గంటలకి వాతావరణ ప్రభావం వల్ల చాలా విపత్తు జరిగిందండి. మా పేటలో చాలా ఇళ్లు కూడా ధ్వంసం అయిపోయినాయండి. మొత్తం చెట్లు ఇరిగిపోయి